మీరు పవన్ కళ్యాణ్కి వీరాభిమాని. మీ అబ్బాయిల పేర్లు కూడా ఇద్దరు పేర్లు కళ్యాణ్. ఏం కళ్యాణ్ అని పేర్లు? పెద్దోడి పేరు మోహిత్ కళ్యాణ్, రెండోడి పేరు ధ్రువ కళ్యాణ్. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని పెట్టాను. పెద్దోడు నన్ను 2nd క్లాస్ చదువుతున్నాడు, డాడీ మోహిత్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అని పెట్టకుండా వాడు. మా వాడు జనతా గ్యారేజ్ చూసిన కాడి నుంచి డాడీ నాకు ధ్రువ కళ్యాణ్ నచ్చలేదు, నా పేరు జూనియర్ ఎన్టీఆర్ అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయలేము. ఇప్పుడు మా నాన్నగారు నాకు రత్నబాబు అని పెడితే డైమండ్ రత్నబాబు నేను మార్చుకున్నాను. అలాగే పిల్లలు వాళ్ళ పేరు కూడా వాళ్ళు మార్చుకునే అవకాశం ఇవ్వాలి నాకు అనిపించింది. ఏంటి మీరు అంత ఇన్స్పైర్ అయింది పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ నాలాగానే, నేను నాలాగే కాదు ఆయనలాగా నేను ఆయనలాగా నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా, దానివల్ల ఎటువంటి సమస్యలు రావండి. ఇప్పుడు రేపటి రోజున ఈ ఇంటర్వ్యూ చూసినా కూడా ఆ పర్సన్ నన్ను క్వశ్చన్ చేయడానికి హక్కు ఉండకూడదు. ఇది జరిగిందిగా వాస్తవం కదా, వాళ్ళు వెనకాల మాట్లాడుకోవాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తారంటున్నారు, అలా రావాలి ఇలా రావాలని అన్ని ప్రశ్నలు కానీ ఆయన ఒక ఎమోషన్ కానీ ఆడియో ఫంక్షన్ అత్తారింటికి దారేది, నాకు అత్తారింటికి దారేది ఆడియో ఫంక్షన్ ఎంత బాగా నచ్చిందంటే ఆ సినిమాకి పనిచేసిన యూనిట్తోనే ఫంక్షన్, నో గెస్ట్లు, వాళ్ళు వచ్చి వాళ్ళ కోసం ఒక విలువైన సమయం పెట్టి, అది కాదు ఆ సినిమా పనిచేసిన వాళ్ళే. అలాంటి కొన్ని భావాలు బాగా ఇష్టం నాకు. ఓకే, జనసేన పార్టీ కానీ ఆయన భావాలు కానీ ఆ ప్రశ్నించే విధానం. అలాగే చిన్నప్పుడు తమ్ముడు సినిమా చూసి ఏ చికిత్స కొమస్తాస్ అనగానే మనం సేమ్ ఆ గెటప్ వేసుకుని బయట గంతులు వేసేవాళ్ళం, దిగి తార కానీ. అప్పటి నుంచి ఒక ప్యాషన్ పవన్ కళ్యాణ్. రోజు నైట్ మా డిస్కషన్, సార్ రేపు ఈ సీన్ బాగా రాయాలి సార్, ఎరగదీయాలి సార్, ఇక్కడ ఇలా కాదు సార్ అలా సార్ అని. ఎందుకు సార్ ఏం రాస్తాం సార్, మీరు రాసింది తెస్తున్నారా అని చెప్పి కోపంగా ఆ పెన్సిల్ తోటి అలా గీకి ఆ పేపర్ మీద అలా అన్నా, అది ఆ చిన్న ఫోర్స్ తోటి అలా ఎగిరి ఆయన పక్కన పడింది. మొత్తం టోటల్ పిన్ డ్రాప్ సైలెన్స్, అవుట్ ఫస్ట్ అన్న. నేను షాక్.